ఒక ఊరు. ఆ ఊళ్ళో ఒక చిన్న గుడిసె. తల్లి శ్రేష్ఠ, ఆవిడకి 7 పిల్లలు. రాత్రి భోజనం కోసం ఈ చిన్న గుడిసె ఒక మూల కట్టెల పొయ్యి మీద గిన్నె పెట్టి దాని మీద మూత పెట్టి రాత్రికి ఆహారం శ్రేష్ఠ సిద్ధం చేస్తుంది. ఈ గుడిసెకి 5700 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామంలో శ్రేయ అనే 7 ఏళ్ల పాప తన తల్లితో కలిసి నీళ్లు తీసుకురావడానికి తన తల్లి చేయి పట్టుకొని నడవడం మొదలుపెట్టింది. అందరికీ నమస్కారం. బిగ్గత్త స్టోరీస్కి తిరిగి స్వాగతం. శ్రేష్ఠ 3 ఏళ్ల కూతురు రాత్రి భోజనం కోసం ఎదురు చూస్తుంటే తన తల్లి ఏమంటుందంటే, ఇప్పుడే కాదమ్మా, నాన్న వచ్చే వరకు మనం ఆగుదాము. సరే, నాన్న కోసమే కదా ఆగేది అని శ్రేష్ఠ 7 పిల్లలు ఆడుకుంటూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు. అటు శ్రేయ వాళ్ళమ్మతో మాట్లాడుకుంటూ, వాళ్ళమ్మ ఒక పెద్ద బిందె పట్టుకుని నడుస్తుంటే శ్రేయ ఒక 5 లీటర్ల వాటర్ బాటిల్ భుజం మీద వెళ్ళాడుచుకొని నడుస్తూ ఉంది. శ్రేష్ఠ 7 పిల్లలకి మెల్లగా ఆకలి పెరుగుతుంది. అటు శ్రేయ నడిచి నడిచి చిన్న కాళ్లకు నొప్పులు మొదలయ్యాయి. తల్లి వైపు తిరిగి శ్రేయ, అమ్మా, ఇంకెంతసేపు అమ్మా అని అడిగింది. ఇటు శ్రేష్ఠ పిల్లలు కూడా, అమ్మ, ఆకలేస్తుందమ్మా, ఎప్పుడు పెడతావు భోజనం? శ్రేష్ఠ ఆ కట్టెల పొయ్యి వంక చూస్తూ, అయిపోయిందమ్మా, ఇంకొంతసేపట్లో అన్నం అయిపోతుంది, భోజనం వండేసిన కొంతసేపటికి నాన్న కూడా ఇంటికి వస్తారు, తొందరలోనే వడ్డించేస్తానమ్మా. అటు శ్రేయ తల్లి, ఇక్కడే అమ్మా, ఆ దూరంలో ఆ చిన్న కొలను కనిపిస్తుంది కదా, ఆ కొలను ఎండిపోయింది, కొంచెం ముందుకెళ్తే మనకి అవసరమైన నీరు తీసుకురావడానికి ఒక చెరువు ఉంది, ఇంకొంచెం సేపట్లో అక్కడికి వెళ్ళిపోతాము అని శ్రేయతో చెప్పింది. అమ్మ చెప్పింది కదా అని అటు ఆ 7 పిల్లలు ఆడుతున్నారు. ఇటు శ్రేయ అమ్మ చేపట్టుకొని ఇంకా నడవసాగింది. కానీ నిజమేంటంటే, ఆ కట్టెల పొయ్యి మీద ఉన్న గిన్నె, దాని లోపల నీళ్లు మాత్రమే ఉన్నాయి. శ్రేష్ఠ తన పిల్లల కోసం భోజనం కూడా ఏర్పాటు చేయలేక ఒక పక్కన కూర్చొని లోపల కుమిలిపోతూ ఉంది. కళ్ళ ముందున్న పిల్లలు ఆడుకుంటూ అలసిపోయి పడుకుంటే బాగుండు. అటు శ్రేయ తల్లి ఏమనుకుందంటే, శ్రేయ నాతో మాట్లాడుతూ ఇంకొక 2 గంటలు నడిస్తే చాలు, ఇంట్లో ఎవరూ లేరు, నాతో వస్తాను అని బయలుదేరింది శ్రేయ. ఎలా చెప్పను, 4 గంటలు నడుస్తే కానీ నీళ్లు దొరకవు, మరింకో అక్కడి నుంచి మళ్ళీ 4 గంటలు నడుస్తే కానీ తిరిగి ఇంటికి చేరుకోరు. మీరు ఈ కథలను వింటున్నారంటే మీ దగ్గర ఇంటర్నెట్ ఉండాలి. సాధారణంగా ఇంటర్నెట్ ఉన్న ఇళ్లల్లో తినడానికి ఆహారం, తాగడానికి మంచినీళ్ళు ఉంటాయి అని నేను భావిస్తున్నాను. తినడానికి తిండి లేనప్పుడు ఇంటర్నెట్ బిల్ ఎలా కడతారండి? అలాగే తాగడానికి నీళ్లు లేనప్పుడు
ఇంటర్నెట్ ప్లాన్ ఎవరు చూస్తారు? దయచేసి ఆహారము లేదా నీళ్లు లేకుండా ఎవరన్నా బాధపడుతున్నారు అని మీకు తెలిస్తే వారికి సహాయపడండి. మీ వద్ద ఉన్న ఆహారాన్ని, నీళ్ళని వృధా చేయకండి. ఒక వడ్ల గింజ పండించడానికి రైతు 120 రోజులు కష్టపడతాడు. ఆహారం లేక చాలామంది చిన్నపిల్లలు కూడా ఆకలితో తెలియకుండా అలాగే ఆడుతూ పడుకుంటూ ఉన్నారు. 2021 ఈ సంవత్సరం మీరు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే, ఈరోజు తర్వాత ఆహారాన్ని, మంచినీటిని వృధా చెయ్యను. మా ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహించిన ప్రేక్షకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేమ, మీ అభిమానం లేకపోతే బిగ్గత్త స్టోరీస్ ఇంత దూరం వచ్చేది కాదు. మీ ప్రోత్సాహనకు చేతులెత్తి నమస్కరిస్తూ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. మీరు విన్నది బిగ్గత్త స్టోరీస్. నేను ఫణి చిదళ్ళ.